ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బంది నిమిత్తం కాకినాడ రూరల్ మండలం రామణయ్యపేట ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఇట్ల కిషోర్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 3553 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉన్నారని ఆయన తెలియజేశారు. 4వ తారీఖు అంటే రేపు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 4వ తారీఖు ఈ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఓటు అనేది ఇచ్చే అవకాశం కల్పించడం జరుగుతుంది. 4వ తారీఖు పీఓస్, ఏపీఓస్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా రూరల్ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా కలిగి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఓటు హక్కుని వినియోగించుకోవాలని మరీ వాళ్ళు కోరుకుంటున్నాము. ఏదైతే మనకి ఏపీఎస్పీ గ్రౌండ్లో ఉన్న జెడ్పీ స్కూల్లో మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 5వ తారీఖు 6వ తారీఖు ఏదైతే ఈ ఓపీఓస్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఎవరైతే డ్రైవర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కూడా 5వ తారీఖు 6వ తారీఖు వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 7వ తారీఖు మనకి అంబేద్కర్ కోనసీమ తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్లో వర్క్ చేసే ఏదైతే కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఓటు కలిగి ఉండి అదర్ డిస్ట్రిక్ట్స్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7వ తారీఖు 8వ తారీఖు పీఓస్ కానీ, ఏపీఓస్ కానీ, లేదా ఓపీఓస్ కానీ వీళ్ళందరికీ కూడా 7వ తారీఖు 8వ తారీఖు వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను.